ఇప్పుడు ఇన్ని లవ్ జిహాద్ కేసెస్ చూస్తున్నారు కదా! అందులో మీకు అరే! ఈ అమ్మాయి పలానా అమ్మాయిని మేము రెస్క్యూ చేసి కాపాడాము. ఆమె సేఫ్‌గా ఉందనే కేసెస్ ఉన్నాయా? లేకుంటే ఎక్కువ నేనొక ట్రాజడీతో 10 కూడినయి ఉంటాయా? కేసెస్ హ్మ్. హ్యాండిల్ చేసి ఉంటా అండి. ఓకే. 10 ఔట్ ఆఫ్ 7 సేఫ్. సేఫ్. వెరీ యెస్. గుడ్. ఓకే. అంటే 10 ఇప్పుడు ఔట్ ఘర్ ఆఫ్ వాపసీ 7. అనుకోవాలా వాళ్ళ అమ్మాయిలు? ఆ! మంచిగా ఇంటికెళ్ళిపోయి హ్యాపీగా ఇంటికి ఉన్నారనుకోవాలా? వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్నారు. అండ్ ఒక అమ్మాయి హ్మ్. ఆహ్, నేను ఆ అమ్మాయి ఏరియా పేరు చెప్పను. నో. 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 బట్ అవసరం లేదు. నేను ఎవరి పేర్లు, ఏరియా పేర్లు ఇవి కూడా అవసరం చెప్పను. లేదు. బట్ జస్ట్ మాకు యెస్. ఎందుకంటే ఆ చెల్లెల గురించి యాహ్! కూడా నాకు యాహ్! ఐ నో. కావాలి. ఐ నో. సో, ఆ అమ్మాయికేంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అబ్బాయి పరిచయం అయ్యి, ఓకే. ఫలానా ముస్లిం పేరుతోనే పరిచయం అయ్యిండు. కొన్ని కేసెస్‌లో హిందూ పేరుతోని అవునవును. పరిచయమైన వాళ్ళున్నారు. బట్ ఇక్కడ ముస్లిం పేరుతోనే పరిచయం అయ్యిండు. కాకపోతే ఈ అమ్మాయికి అమ్మా, నాన్న లేరు. హ్మ్. సో, ఈ అమ్మాయి వేరే వాళ్ళ అంటే వాళ్ళ చుట్టాల ఇంట్లో పెరుగుతుంది. అలాంటిది దాన్ని క్యాచ్ చేసుకున్నాడనమాట. దాన్ని క్యాచ్ చేసుకొని ఓకే. ఫ్యామిలీ సపోర్ట్ లేదు. సో, ఈ అమ్మాయిని మనం తీసుకోవచ్చు. గ్రిప్‌లోకి తీసుకోవచ్చు. ఆ అమ్మాయి ప్రాపర్టీని మనం లాగేసుకోవచ్చు అనేసి 16 ఇయర్స్ అమ్మాయిని ట్రాప్‌లో వేసుకున్నాడు. ఓకే. ట్రాప్‌లో వేసుకున్నాక ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అవ్వడము ఫేస్‌బుక్‌లో. మెసేజ్ పెట్టిన తర్వాత నాకు చాలా కేసెస్ ఫేస్‌బుక్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇలానే వస్తుంటాయి. సో, వాళ్ళిలా బయటికి రావడము, వాళ్ళు మాకు చెప్పడము, దాని తర్వాత నేను వాళ్ళకి కాల్ బ్యాక్ చేయడము, ఆ తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ అమ్మాయిని తీసుకొని మా దాకా రావడము. హిందూ జనశక్తి ఆఫీస్ ఉంది. సో, అక్కడికి వెళ్ళడము. అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని చూస్తే నిజంగా నాకు మా ఇంట్లో ఉన్న మా అన్నయ్య కూతుల్లో లేకపోతే రిలేటివ్స్ మన అలా అనిపించిందనమాట. సిస్టర్స్. మన అన్న ఫీలింగ్ వచ్చేస్తది. బికాజ్ ఆ ఏజ్‌లో అసలు ఏమీ తెలిసే ఉండదు. యెస్. యెస్. అండ్ ఆ ఏజ్‌లో వాళ్ళు లవ్ చేసి ఏం సాధిస్తారో కూడా వాళ్ళకి తెలీదు. ట్రూ. ఆ అమ్మాయి గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతుంది. అవన్నీ ఓకే. విడిచిపెట్టేసి అంటే అంత ఎయిమ్ పెట్టుకున్న అమ్మాయి అవన్నీ విడిచిపెట్టేసి ఇంక నాకు పాస్‌పోర్ట్ వచ్చేస్తుంది. నాకు మెజారిటీ తీరగానే అంటే 18కి పాస్‌పోర్ట్ వచ్చేస్తుంది. వీసా వచ్చేస్తుంది. నేను ఇక్కడి నుంచి దుబాయ్‌కెళ్ళిపోతాను. నన్ను ఒక అబ్బాయి మంచిగా చూసుకుంటాడు అనేసి ఒక రకమైన ఒక హెల్యూసినేషన్‌లో వాళ్ళున్నారనమాట. సో, బయటికెళ్ళిపోయిన తర్వాత కేసెస్ ఎలా వెళ్తున్నాయన్నది మనకు తెలిసిందే. ఇంతకుముందు వావ్! ఇప్పుడు మనం జర్నలిజం లాంగ్వేజ్‌లో మాట్లాడుకోవాలి అంటే ఐఎస్ఐఎస్‌లో కేరళకి సంబంధించిన కొంతమంది అమ్మాయిలని తీసుకెళ్ళి ఐఎస్ఐఎస్‌లో రిక్రూట్ చేసిండ్రు. యెస్. అక్కడ సెక్స్ స్లేవ్స్ లాగా యూజ్ యెస్. చేసుకున్నారు అనేసి మనం విన్నాం. ఇది నేను చెప్పట్లేదు కదా! యెస్. యెస్. ఇది ఇంతకుముందు నేషనల్ ఛానెల్స్ వాళ్ళు డాక్యుమెంటరీ తీసిండ్రు. దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. స్టింగ్ ఆపరేషన్ చేసిండ్రు. ఆ స్టింగ్ ఆపరేషన్స్‌లో తెలిసిన నిజాలివి. సో, ఇలాంటివన్నీ జరుగుతున్నాయన్నమాట. సో, ఆ అమ్మాయికి నేను చెప్పడం జరిగింది. తల్లి నీ ఫ్యూచర్ ఇలా ఉంటది. నీ ఫ్యూచర్ ఆహ్, నువ్వు నార్మల్‌గా ఉండి చదువుకుంటే మాత్రం నిన్నెవరైతే పెంచి పోషిస్తున్నారో వాళ్ళకొక ఆన్సర్ ఇవ్వచ్చు నువ్వు. బట్ ఎప్పుడైతే నువ్వు పక్కదారి వెళ్ళిపోతావో, సో, వేరే మతాన్ని నమ్ముకొని ఇలా వెళ్ళిపోతావో దాని తర్వాత ఇలాంటి కేసెస్ మెయిన్‌గా అవుతున్నాయి. ఏ ఒక్క కేస్ కూడా సాల్వ్ అయింది. ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది అనేసి చాలా తక్కువొస్తున్నాయి మాకు. హ్మ్. చనిపోయారు, లేకపోతే వాళ్ళని కాల్చేశారు, లేకపోతే వాళ్ళని ముక్కలు ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్‌లోనో, లేకపోతే ఇలాంటి సూట్ యెస్. కేస్‌లోనో యెస్. పెడుతున్నారనేసి ఇలాంటి కేసెసే వస్తున్నాయి. కామారెడ్డికి సంబంధించిన ఒక అమ్మాయికి అక్కడికి సంబంధించిన బజరంగ్ దళ్, బీజేపీ, హిందూ అయిన వాళ్ళు చెప్పడం జరిగింది. అమ్మ మంచిది కాదు ఇలాంటి కేసెస్ అంటే ఇలాంటి లవ్ మ్యారేజెస్ మంచిది కావు అని చెప్తే ఆ అమ్మాయి వినలేదు. ఓకే. వినకపోగా 6 ఆర్ 8 మంత్స్ తర్వాత ఆ అమ్మాయి శవమే తేలింది ఎక్కడ? కామారెడ్డిలో. ఓహ్! ఓకే. సో, ఇలాంటి కేసెస్ చాలానే ఉన్నాయి. సో, యెస్. అప్పుడు యెస్. చెప్పింది వినలేదు. దాని తర్వాత ఇలానే అవుతుంది. అంటే వాళ్ళు ఒకరికొకరు మ్యూచువల్లీ అడ్జస్ట్ అవ్వలేకపోవడము, ఒక మతం నుంచి వచ్చి ఇంకొక మతాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ తీసుకోలేకపోవడము, చేసుకోకపోవడం. యాక్సెప్ట్ చేయలేకపోవడము, ఇవన్నీ జరిగినాయనమాట. సో, ఈ అమ్మాయి ఎవరైతే ఉందో సదరు ఆ చిన్నమ్మాయి, ఆ అమ్మాయికి ఫుల్ ఫ్లెడ్జ్‌గా సినిమా చూపెట్టేసినాం మేము మొత్తం. ఓకే. అమ్మా! నీ ఫ్యూచర్ ఇట్లుంటది. జాగ్రత్త. ఇంతవరకు మాత్రమే నేను చెప్పగలను. దాని తర్వాత నేను నీకు డిసిషన్. చెప్పడానికి రాను. నీ ఫ్యూచర్ నీది. కాకపోతే ఫ్యూచర్‌లో ఎప్పుడైనా అన్నా నాకు ఫలానా ప్రాబ్లమ్ ఉంది అంటే మాత్రం అప్పుడు నేనొస్తా. బట్ అప్పుడు నేను మొత్తానికి నిన్ను బయటికి తీసుకురాలేను. హ్మ్. ఏదైతే ఫైట్ ఉంటదో ఆ ఫైట్ నువ్వు చేయాలి. మోరల్ సపోర్ట్ మాత్రం మేము చేస్తాము అని యెస్. చెప్పగానే ఆ అమ్మాయి ఆలోచించేసుకుంది. హ్మ్. ఒక టైంకి ఆలోచించేసుకుంది. ఆ అమ్మాయికి ఒకటే చెప్పిన. ఇంకా రాఖీ పండుగ రాలేదు. నీకు రాఖీ వరకు ఛాన్స్ ఇస్తున్నా. ఒకవేళ నీకు నచ్చి ఈ అన్న చెప్పేది నీకు నిజం అనిపిస్తే హ్మ్. ఈ రాఖీ పండగకొచ్చేసి రాఖీ కట్టేసిపోము అన్నా. హ్మ్. దాని తర్వాత రాఖీ వచ్చింది. నేను అప్పటిదాకా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓకే. అమ్మాయి వస్తదనేసి. అమ్మాయి హ్మ్. స్వీట్ బాక్స్ పట్టుకొనొచ్చింది. ఓహ్! అన్న మీరు చెప్పిన తర్వాత నేను అబ్బాయి గురించి తెలుసుకున్నాను. హ్మ్. అదొక ట్రాపు అనేసి తెలిసింది నాకు. సో, నేను రాఖీ కట్టడానికొచ్చాను అనేసి వచ్చి రాఖీ కట్టింది. ఎంత హ్యాపీగా ఉంటది కదా! అప్పుడు ఆ చాలా హ్యాపీగా ఫీలింగ్ ఉంటది. కదా! నా సొంత చెల్లి ఎక్కడో ఉంది. ఎక్కడ? బట్ ఆ! నేను రాఖీ కట్టుకోవడానికి దేవుడే ఒక చెల్లిని యెస్. యెస్. పంపించాడు. చాలా హ్యాపీగా అనిపించింది. యెస్. బికాజ్ ఒక అమ్మాయి సేవ్ అయింది. యెస్. అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు 10లో
మీకు 7 సేవ్ అయినాయి. ఎస్. ఆ 3 మీరు కౌన్సిలింగ్ ఇచ్చినా సరే, మీరేదో చెప్పినా వినలేదు. వినలేదు. వాళ్ళ పరిస్థితి ఇదైనప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంటది? అసలు ఎలా ఇంకేమన్నా చెప్పేది చేయాలనిపిస్తుందా మనం ఇంకా? చెప్తామండి. యెస్. చెప్పాల్సింది మనం చెప్తాము. దాని ఎగ్జాక్ట్‌లీ. తర్వాత వాళ్ళు వినలేదు అంటే ఇంకా దాని గురించి మేము పెద్దగా ఆలోచించాం. బికాజ్ ఓకే. ఒక థర్డ్ పర్సన్‌గా నేనొచ్చి 100% ఆ అమ్మాయిని ఇంప్లిమెంట్ చేయాలి, ఆ అమ్మాయి మైండ్ బ్రెయిన్ వాష్ చేయాలనేసి నేనెప్పుడూ అనుకోను. ఓకే. నిజాలు ఏవైతే ఉంటాయో, ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, నా చెల్లికో, నా ఇంట్లో వాళ్ళకో, నా ఫ్రెండ్స్‌కో నేను ఎలా చెప్తానో అలానే చెప్తా. సో, అలా చెప్పిన తర్వాత సో, వింటే వాళ్ళ ఇష్టం. వినకపోయినా కూడా ఇంకొక ఛాన్స్ కూడా ఇచ్చా. హ్మ్. ఇంకా బహుశా ఆ ఛాన్స్ ఇంకెవరు ఇవ్వరనుకుంటా. ఫ్యూచర్‌లో మీకెప్పుడు ప్రాబ్లమ్ వచ్చినా కూడా మాకు కాల్ చేయొచ్చు అని. ఈజీగా జర్నలిస్ట్ సిద్ధు అంటే మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, ఫేస్‌బుక్‌లో అయినా ఎక్కడి నుంచైనా మీకు ఈజీగా ఒక సోర్స్ వచ్చేస్తది. అంటే సో, మీరు నా మెసేజ్ చేయొచ్చు, యెస్. కన్సల్ట్ అవ్వచ్చు. అలాంటి కేసెస్ చాలానే ఉన్నాయి.